ఇరాన్ నుంచి పాకిస్తాన్కు రోజుకు 6 మిలియన్ల లీటర్ల పెట్రోల్ డీజిల్ అక్రమంగా రవాణా అవుతోంది. ఒకప్పుడు రోజుకు 15 నుంచి 16 మిలియన్ లీటర్ల ఆయిల్ అక్రమ రవాణా అయ్యేది. దాన్ని ప్రస్తుతం గణనీయంగా తగ్గించామని పాక్ మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఏడాదికి సుమారు $1 బిలియన్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 8,400 కోట్ల రూపాయల విలువ చేసే పెట్రోల్ డీజిల్ పాకిస్తాన్లోకి స్మగ్లింగ్ అవుతోంది. దీని గురించి పాక్ మిలిటరీ అధికారులు ఏం చెబుతున్నారో ఓ లుక్కేద్దాం. పాకిస్తాన్లో ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ స్మగుల్ అవుతోంది. ప్రతిరోజు కనీసం 5 నుంచి 6 మిలియన్ లీటర్ల పెట్రోల్ దేశంలోకి అక్రమంగా సరఫరా అవుతోంది. అయితే ఒకప్పుడు 15 నుంచి 16 మిలియన్ లీటర్ల పెట్రోల్ దేశంలో అక్రమంగా రవాణా అయ్యేదని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పారు. దేశంలో ఈ అక్రమ రవాణాలో మిలిటరీ పాత్ర ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్కు ఇరాన్కు మధ్య సుమారు 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు వెంట భద్రతా సిబ్బంది నిఘా పెంచడం వల్ల స్మగ్లింగ్ తగ్గిందన్నారు ఆర్మీ అధికారి. గతంలో 15 నుంచి 16 మిలియన్ లీటర్ల పెట్రోల్ అక్రమంగా రవాణా అయితే ప్రస్తుతం 5 నుంచి 6 మిలియన్ లీటర్లకు దిగి వచ్చిందని ఆయన వివరించారు. దీనికి ప్రధాన కారణం సరిహద్దు వెంట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయకపోవడమేనని చెప్పుకొచ్చారు. ఒకవైపు ఆర్మీతో పాటు పారామిలిటరీ ఫోర్స్ను, పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను రంగంలోకి దించడం వల్ల పెట్రోలింగ్ స్మగ్లింగ్ తగ్గిందని ఆయన వివరించారు. అయితే పాకిస్తాన్ చరిత్రలో ఓ ఆర్మీ అధికారి ఇలా బహిరంగంగానే ఇటు ఇరాన్ అటు పాకిస్తాన్ మధ్య అక్రమంగా పెట్రోల్ వాణిజ్యం పెరుగుతోందని వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి. అయితే ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఇలా అక్రమంగా పెట్రోల్ స్మగ్లింగ్ జరుగుతోందని పాకిస్తాన్కు చెందిన గూఢచారి సంస్థ పాక్ మీడియా సమాచారం అందించారు. ఇరాన్ నుంచి పాకిస్తాన్కు సుమారు $1 బిలియన్ కంటే ఎక్కువ, అంటే ఏడాదికి సుమారు 8,500 కోట్లు విలువ చేసే పెట్రోల్ దేశంలోకి రవాణా అవుతోందని తెలిపింది. సుమారు 200 మంది ఆయిల్ స్మగ్లర్లు, ప్రభుత్వ భద్రతా సిబ్బంది అధికారులు ఈ అక్రమ పెట్రోల్ దందా వల్ల లబ్ధి పొందుతున్నారని తాజా నివేదికలో గూఢచారి సంస్థ వెల్లడించింది. సుమారు 2,000 వాహనాలు, ఒక్కో వాహనం 3,200 లీటర్ల నుంచి 3,400 లీటర్లను రోజు సరిహద్దు ద్వారా పాకిస్తాన్కు చేరుస్తున్నారు. ఇవే కాకుండా రవాణాకు కావాల్సిన డీజిల్ను 1,300 బోట్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో బోట్ ద్వారా 1,600 లీటర్ల నుంచి 2,000 లీటర్ల వరకు ఇరాన్ ఇంధనం పాక్లో అడుగు పెడుతోంది. ఇక పెట్రోలియం డీలర్ల వాదన ఏమిటంటే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఇరాన్పై ఆంక్షలు విధించిన తర్వాత ప్రత్యామ్నాయంగా ఆయిల్ను ఎగుమతి చేసుకోవడానికి ఇదే అనుకూలంగా కనిపించింది. ఇక ఇరాన్ వ్యాపారస్తులు స్థానిక కరెన్సీలో పెట్రోల్ను ఇరాన్ సరిహద్దున గల బలూచిస్తాన్లో విక్రయిస్తారు. తర్వాత ఈ కరెన్సీని పాకిస్తాన్ మార్కెట్లో డాలర్ల రూపంలో మార్చుకుంటారు. ఇక ఇరాన్ విషయానికొస్తే కేవలం పాకిస్తానే కాకుండా దక్షిణాసియాలో పలు దేశాలకు అక్రమంగా రవాణా చేస్తోంది. ఇక పాకిస్తాన్ ఇంధన అవసరాలను తీర్చేది మాత్రం మధ్యప్రాచ్య దేశాలే. ఇటీవల కాలంలో ప్రభుత్వం పెట్రోల్ ధరను అమాంతం పెంచేసింది. IMF నుంచి $7 బిలియన్ రుణం కోసం వారు చెప్పినట్లుగా పెట్రోల్ ధరలను పెంచాల్సి వచ్చింది. ఇక పాకిస్తాన్లో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కరిగిపోవడంతో ప్రభుత్వం కూడా దేశీయ అవసరాల కోసం ఇరాన్ నుంచి స్మగ్లింగ్ను చూసి చూడనట్టుగా వదిలేస్తోంది. అయితే లెఫ్టినెంట్ జనరల్ చౌదరి మాత్రం ఇరాన్ సరిహద్దున గల పాక్ పట్టణంలో పేదరికం విపరీతంగా ఉంది. వారి బ్రతుకు తెరువు ఈ పెట్రోల్ స్మగ్లింగే. వారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మాత్రమే అడ్డుకట్ట వేయవచ్చునని అంటున్నారు చౌదరి. ఇక ఇరాన్ సరిహద్దున ఉన్న బలూచిస్తాన్కు చెందిన సుమారు 24 లక్షల మంది ప్రజలు ఇరాన్ నుంచి పెట్రోల్ తెచ్చి పాకిస్తాన్లో విక్రయించుకొని తమ బ్రతుకు తెరువు తీర్చుకుంటున్నారు. లేదంటే అక్కడి ప్రజలు ఆకలితో అలమటించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఒక ఆర్మీ అధికారి తమ దేశంలోకి అక్రమంగా ఇలా పెట్రోల్ స్మగుల్ అవుతోందని బహిరంగంగానే చెప్పడం ప్రస్తుతం ఈ అంశం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.